హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు దివాళీ స్పెషల్ డెకరేషన్ వ్లాగ్ అండి. నేను డెకరేషన్స్ ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ డెకరేషన్, ఇది హాల్లో మా సోఫా వెనకాల ప్లేస్ అనమాట. ఇక్కడ మా పాప పెయింటింగ్స్ 2 ఉన్నాయి. సో ఇంకా వాల్ మొత్తం పెయింటింగ్స్ అంటిద్దామని చెప్పి ఈ ఫోల్డర్లో మా పాప తనకి ఫ్రీ టైంలో వేసిన పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటుంది. తను ఇప్పుడు 4th క్లాస్ అండి. తనకి టైం ఉన్నప్పుడు ఇలా పెయింటింగ్స్ వేస్తుంది. సో ఆల్రెడీ అక్కడున్న కలర్ థీమ్కి తగ్గట్టుగా నేను కొన్ని పెయింటింగ్స్ ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఆ వాల్ మీద డబుల్ సైడెడ్ టేప్తో స్టిక్ చేశానండి. ఈ ఇంట్లో మేము కొన్ని రోజులే ఉంటాము, మళ్ళీ అందుకని చెప్పి నేను ఎక్కువ డెకరేట్ చేయలేదు. ఈ రెంటల్ ఫ్రెండ్లీ డెకరేషన్ లాగా చేశానన్నమాట. తర్వాత ఈ ఎల్ఈడి లైట్స్ జస్ట్ అలా పెయింటింగ్స్ మీద నుంచి ఈ పక్కన ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను, దాని మీదకి వచ్చేలాగా ఇలా డెకరేట్ చేశాను. ఇలా నేను సాటర్డే రోజున ఇలా హాల్లో మొత్తం లైటింగ్స్ అవి పెట్టుకున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చి డైనింగ్ టేబుల్ ఏరియా, ఇది సండే మార్నింగ్ చేశాను. ఫస్ట్ టేబుల్ మొత్తం అన్నీ ఎంటీ చేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత టేబుల్ క్లాత్, దాని మీదే నేను ఈ బెడ్షీట్ని టేబుల్ క్లాత్ లాగా యూజ్ చేస్తాను. తర్వాత టేబుల్ రన్నర్ వేశాను. ఇవన్నీ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నవేనండి. నేను ఈసారి దివాళీకి ఏం కొత్తగా కొనలేదు. ఈ టేబుల్వి చైర్స్ అనమాట, చైర్ కవర్స్. ఈ చైర్ కవర్స్ మాత్రం రెగ్యులర్గా ఉంటాయి. నేను ఇప్పుడు ఒకసారి వాష్ చేసి మళ్ళీ చేంజ్ చేశాను. ఇవి గోల్డ్ ప్లేట్స్ నా దగ్గర 4 ఉన్నాయండి. దీన్ని ఇలాగా ఈ ఎల్ఈడి లైట్ స్టిక్ చేసి సెంటర్లో పెడదామని చెప్పి ఇలా సెట్ చేస్తున్నాను. పైన కింద ఈ టిష్యూ పేపర్ ఫ్లవర్స్, ఇవి నేను లాస్ట్ ఇయర్ వీడియో కోసం చేశానండి. ఆ టిష్యూ పేపర్ ఫ్లవర్స్, ఈ ఎల్ఈడి లైట్ని డబుల్ సైడ్ టేప్తో ఇలా సెంటర్కి స్టిక్ చేసుకున్నాను. సో ఇది చాలా మంచి లుక్ వచ్చింది. దీన్ని డబుల్ సైడ్ టేప్తో ఇలా సెంటర్లో స్టిక్ చేశాను. అటు ఇటు నా దగ్గర గ్రీన్ లీవ్స్ ఉంటే అవి స్టిక్ చేశాను మాస్కింగ్ టేప్తో. సో ఇలా సింపుల్గా ఈ డైనింగ్ టేబుల్ ఏరియాని నేను డెకరేట్ చేశానండి. అండ్ టేబుల్ మీద జస్ట్ ఆ పేపర్ నాప్కిన్స్ అండ్ ఆ ఫ్లవర్ వాజ్ ఇవన్నీ ఇంతకు ముందే ఉండేవి, అవే నేను మళ్ళీ పెట్టాను. అండ్ సెంటర్లో ఈ టీలైట్ హోల్డర్స్ నేను పిస్తా షెల్స్తో చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని ఇలాగా నా దగ్గరున్న దీపము ఆ ప్లేట్స్తో ఇలా సెట్ చేశాను. ఇది చాలా మంచి లుక్ వచ్చింది. కొంచెం ఇలా హైట్ వచ్చేసరికి ఆ బ్రాస్ లుక్. సెంటర్లో ఈ టేబుల్ మీద ఇలా ఎల్ఈడి లైట్ సెట్ చేశానండి. అండ్ బ్యాగ్లో వచ్చి నేను వైట్ అండ్ గ్రీన్ ఎల్ఈడి లైట్స్ సెట్ చేశాను. సో ఇలాగ ఈ డైనింగ్ టేబుల్ ఏరియాని సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి. ఇంట్లో ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఏమీ డెకరేట్ చేయలేదు. ఇప్పుడు డిఐవై టైం అండి. నేను ఈ శుభ్ లాభ్ హ్యాంగింగ్స్ చేశాను ఎంట్రన్స్లో పెట్టడానికి. నా దగ్గర ఇంకా ఇవి 2 గోల్డ్ ప్లేట్స్ ఉన్నాయి, 2 క్యాండిల్ హోల్డర్స్ అండ్ ఈ శుభ్ లాభ్ స్టిక్కర్స్. ఒక ఫోమ్ షీట్ తీసుకొని నేను ఆ శుభ్ లాభ్కి కరెక్ట్గా సర్కిల్ మెజర్ చేసుకొని ఈ 2 కట్ చేసుకున్నాను. అండ్ వీటికి సెంటర్లో ఆ సిల్వర్ కట్ చేసుకున్న సర్కిల్స్ని గ్లూ గన్తో నేను స్టిక్ చేశానండి రెండింటికి సెంటర్లో. తర్వాత శుభ్ లాభ్ స్టిక్కర్స్ అవి తీసి సెంటర్లో స్టిక్ చేశాను. తర్వాత నా దగ్గర ఉన్న ఈ క్యాండిల్ హోల్డర్స్ని కింద జస్ట్ ఇలా హ్యాంగ్ చేశాను రెండింటికి కూడా. ఈ 4 సెట్ ఆఫ్ గోల్డ్ ప్లేట్స్ నాకు మా సిస్టర్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్ చేసిందండి. ఇలాగా నాకున్న ఐటమ్స్తోనే నేను ఈ సింపుల్ డెకరేషన్స్ చేశానండి ఈ దీవాళీకి. వీటిలో మీరు టీ లైట్ పెట్టవచ్చు, లేదంటే క్యాండిల్స్, ఎల్ఈడి క్యాండిల్స్ ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఫ్లవర్స్ పెట్టినా కూడా ఇది మంచి లుక్ వస్తుంది. మీరు ఇంట్లో ఇలా వాల్ మీద కూడా డబుల్ సైడ్ టేప్తో స్టిక్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయండి ఆ క్యాండిల్ హోల్డర్స్. సో కొంచెం డబుల్ సైడ్ టేప్ ఎక్కువగా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఎంట్రన్స్లో డోర్కి పెట్టాను. నేను ఈ ప్లేట్స్కి చిన్నగా హోల్స్ చేసి పెట్టానండి.
ఇప్పుడు రంగోలీ అనమాట. ఇది దివాళీ రోజు మార్నింగ్ మా హాల్లోనే టీవీ ముందు ఒక చిన్న ప్లేస్లో మా పాప ఇలా చాక్ పీస్తో గీసి రైస్ కలర్స్ అనమాట. ఇవి నేను రైస్తో కలర్స్ ఇచ్చాను తనకి. వాటితో ఇలా సింపుల్గా రంగోలీ వేసింది. ఇది తన ఫస్ట్ రంగోలీ అండి. తర్వాత నేను ఈవినింగ్ బయట అండ్ కారిడార్లో ఇలా సింపుల్గా స్టెన్సిల్స్తో రంగోలీ వేశాను. ఇలా ఫస్ట్ స్టెన్సిల్తో బార్డర్ వేసి తర్వాత ఇలా పద్మం వేసి దాంట్లో నేను ఆ రైస్ కలర్సే ఇలా ఫిల్ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత దీపాలు నేను ఈవినింగ్ బయట 5 పెట్టానండి. ఇక్కడ వర్షం వస్తుంది అందుకని చెప్పి. తర్వాత మాకు ఇలా కారిడార్లా ఉంది. ఇక్కడ పైన షెడ్ ఉంటుందన్నమాట. వర్షం వచ్చినా ఇక్కడ ఏం కాదు. సో ఇక్కడ నేను మళ్ళీ ఈ స్టెన్సిల్స్తోనే చిన్నగా ఒక సర్కిల్ షేప్లో రంగోలీ వేసి ఇక్కడ నేను ఓన్లీ ముగ్గుతోనే వేసానండి, కలర్స్ యూస్ చేయలేదు. ఇలా దీపాలు పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు ఫైనల్ లుక్ అనమాట. మనం ఎంట్రన్స్ నుంచి లోపల మొత్తం డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇది బయట స్టెప్స్ దగ్గర ఎంట్రన్స్ డోర్ అండి. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక కారిడార్ ఉంటుంది. అక్కడ ఈ రంగోలీ అండ్ అక్కడ ఈ రైలింగ్స్కి మేము ఇలా జస్ట్ సింపుల్గా లైటింగ్స్ పెట్టాము. తర్వాత ఇది ఎంట్రన్స్ డోర్ హాల్లోకి. ఈ శుభ్ లాభ్ హ్యాంగింగ్స్ నేను లాస్ట్ ఇయర్ చేశానండి. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మొత్తం ఫెస్టివ్ డెకరేషన్ టూర్ చూసి ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ ఈ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. దివాళీ అంటే స్వీట్స్ కదండి. ఇక్కడ నేను చాక్లెట్ లడ్డు అని చెప్పి పార్లేజీ బిస్కెట్స్తో చేశాను. ఇది పిల్లలకి బాగా నచ్చింది. ఇంకా ఈ మిగిలిన స్వీట్స్ అన్నీ మేము బయట నుంచి తెచ్చాము. గులాబ్ జామున్ మాత్రం నేను ఇంట్లో చేశాను. ఇక్కడ మాకు హాల్ నుంచి ఒక చిన్న బాల్కనీ వస్తుంది. అక్కడ కూడా ఇలాగ ఈ 2 కలర్ లైట్స్ పెట్టాము. విండోకి మల్టీ కలర్ లైట్స్ పెట్టాము. సో ఈ దివాళీ డెకరేషన్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ అన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.